రేపు మెడికల్ షాపులు బంద్. గట్లనే ఎమర్జెన్సీ మందులు ఏమన్నా ఉంటే చెప్పున పోయి తెచ్చుకొని రుల్లా. ఆన్లైన్లో అమ్మొద్దనే డిమాండ్ తోటి ఒక రోజు మందుల దుకాణాలు బంద్ చేస్తున్నారు. చలో ఇక తతిమ వార్తలకు ముంగట హెడ్లైన్స్. మళ్ళా పెరిగిన పెట్రోల్ రేట్లు, పబ్లిక్ పర్సులకు తూట్లు. తర్వాతే జిహెచ్ఎంసీ ఎన్నికలు అక్టోబర్లో తేలుస్తారట లెక్కలు. ఆఫీసర్ ఇంట్లో దొరికింది కోటి, కమాయించిన దాంట్లో ఏ పార్టీ? ఆంధ్రాల జనాభా జగడం, ఎక్కువ మందిని కంటే పైకం. కేరళం రాజకీయం ఆదర్శం, ఎందుకో చూడాలే అందరం. అరే మమ్ములను ఎందుకు బద్నాం చేస్తారయ్యా? మొన్న కొంత ట్యాక్స్ దించి మేము చేయాల్సిన ఫాయిదా మేము చేసినాం. మరి రాష్ట్రాలు గిన పన్నులు దించితే ఏమాయే? మొత్తం మమ్మలనే అంటారేంది అని సెంటర్ వాళ్ళు గుస్సా అవుతుండ్రుల్లా. ఉద్దరలేని బేరమాయే, ఆఫర్లు డిస్కౌంట్లు ఉండయాయే. ఈడ కాకుండా ఇంకో షాప్లో అగ్వల దొరుకుతుంది అన్నట్టు లేదాయే. ఇగేముంది, ఎవ్వలకి ఎంత శాతం అయితే అంత దోడుకుంటూనే ఉన్నారన్నట్టు. సెకండ్ గేలరకెళ్ళి థర్డ్ గేలరకు వచ్చినట్టే పెట్రోల్ మీటరు. ఇవాళ మళ్ళొక 90 పైసలు పెంచిండ్రు. మళ్ళా నిన్నటిదాకా లీటర్ 110 ఉంటే ఇవాళ 111 అయ్యిందిగా. డీజిల్ ఏమో సెంచరీకి దగ్గరకు వచ్చింది, అంటే 5 పైసలు తక్కువ 100. 4 రోజుల కిందటే 3 రూపాయలు గుంజితే ఆయిల్ కంపెనీ వాళ్ళకి అనుకున్నంత ఫాయిదా అనిపిస్తలేదట. ఇంకా దినం 750 కోట్లు లాస్ అవుతున్నాము. గిట్లయితే మేము దందా వేయలేమని సెంటర్ వాళ్ళని చెరును కొడితే పబ్లిక్ పర్సులకు సూటి పెట్టే పర్మిషన్ దొరికింది అన్నట్టు. ఇక ఇప్పుడు ఆయిల్ కంపెనీ వాళ్ళు ఎంత కమాయిస్తారో గానీ సెంట్రల్ గవర్నమెంట్ కు 3,500 కోట్లు, ఏడాదికి 40,000 కోట్లు ఎక్కువ వచ్చినట్టే. మనకు చిల్లరే అనిపిస్తుంది గానీ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ పన్నులు బొన్నులు అని గట్టిగానే విండుతారు. మళ్ళా ఇక స్టేట్ గవర్నమెంట్ కు ఏడాదికి 400 కోట్లు ఎక్కువ వస్తాయి రేట్లు పెంచినందుకు. దేశంలో ప్రతి ఒక్క సరుకు సౌదం జిఎస్టీ కిందికి తెచ్చురు గానీ పెట్రోల్ డీజిల్ తేలేదు. ఒక గల్లా తెస్తే 105 రూపాయలు లేదంటే 18 రూపాయల ట్యాక్స్ పడుతుంది. సిగరెట్లు, బీడీలు, గుట్కాలు వంటి పానాలు ఖరాబ్ చేసే వాటి మీద 140 ఉన్నది. కానీ సమర్ దినం అక్కడికి వచ్చే సరుకు కాబట్టి 18 రూపాయలే పడుతుంది జిఎస్టీలకు తెస్తే. ఇక అప్పుడు లీటర్ 70 రూపాయలకే వస్తుందని నడుస్తున్న ప్రచారము. మరి ఎందుకు ఆగబడుతున్నారో మళ్ళొక పారు చెప్పుకుందాం గానీ ఈ వారంలో ఇంకో పారు పెట్రోల్ పిరమయ్యే ఛాన్స్ ఉందట. ఏ ఖర్చులు తక్కువ చేసుకుంటారో చూసుకోండి. గిట్ల వేరుకుంటా పోతే ఇక బండి మైల జేడికెళ్ళి వస్తుంది అనిపిస్తే అందరం కలిసి ఒక డిమాండ్ చేద్దాము. కిలోమీటర్ల రాళ్ళు దగ్గరికి జరిపితే కథం. కరెంటు స్తంభం మీద బుగ్గెలగకపాయే, సీసీ రోడ్లు గుంతలు పడితే చూడరైరి. డ్రైనేజీ నీళ్లు రోడ్ల మీద వారబట్టే, నల్లా నీళ్లు 2 రోజుల కన్నా చక్కగా రాకపాయే. ట్యాంకర్ వచ్చినా ఏ మూలకు జాలవాయే. పట్నంలో బస్తీలు తిరిగితే గీసొంటిదే ఏదో ఒక తక్లీఫ్ చెప్తారు పక్కా. మొన్నటిదాకంటే కార్పొరేటర్ల దగ్గరికి పోయేది, కానీ ఇప్పుడు వాళ్ళు మాజీలైరి. ఇక ఆఫీస్ల చుట్టూ తిరగాలనంటే అవుతుందా? ఓట్లు ఎప్పుడు పెడతారో, కొత్త వాళ్ళు ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తున్నాయి. అల్లా అసలు ముచ్చట ఏందంటే, పట్నంలో కొత్త మేయర్ కార్పొరేటర్లు రావాలంటే ఇంకో 6 నెలలు ఆగవలసిందేనబ్బా. సర్లెక్క తేలినాకనే జిహెచ్ఎంసీ ఓట్లు పెట్టే కోపు ఉన్నదట. మరి అంటే హైదరాబాద్ లో అస్సలు ఓట్లెన్ని దొంగోట్లెన్నో ఫైనల్ చేసుడు అన్నట్టు. లెక్కకైతే ఫిబ్రవరిలోనే మేయర్ కార్పొరేటర్ల టైం ఓడిస్తే ఈ 3.5 నెలల సంధి ఆఫీసర్లతోని పనులు నడిపిస్తున్నారు. సర్కారోళ్ళు పెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పనులు ఒడవంగానే వచ్చే నెల ఓట్లకు పోదామని ఆలోచన చేస్తే ఇంతల్నే సర్రుకొచ్చింది. ఎన్నికల సంఘం ఆఫీసర్లు హైదరాబాద్ అంతటా తిరిగి అస్సలు ఓట్ల లెక్క తేల్చి అక్టోబర్ 1 కు ఫైనల్ ఓటర్ లిస్టు విడుదల చేస్తారట. అప్పటిదాకా ఎన్నికలు పెట్టుడు కుదరదు కాబట్టి ఓ నెల అటో ఇటో ఈ ఏడాది చివర్లో జరగొచ్చునట. ఈ కిత్తకు ఔటర్ లోపటున్న మున్సిపాలిటీలు కూడా జిహెచ్ఎంసీలో కలిపేస్తే 300 డివిజన్లు అయినాయి. మల్కాజ్గిరి, సైబరాబాద్ కొత్త కార్పొరేషన్లు వచ్చినాయి. అట్లనే వరంగల్, ఖమ్మం ఇంకో 5 మున్సిపాలిటీలకు కలిపి ఒక్కసారే ఓట్లు పెట్టొచ్చురట. కానీ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు 91 లక్షల ఓట్లు తీసేస్తే మమతమ్మ మాజీ అయింది, బీజేపీకి కలిసి వచ్చిందని ప్రచారం నడవబట్టే మొన్న కాంగ్రెస్ లీడర్లు సుతా ఎన్నికల సంఘాన్ని కలిసి ఇష్టం వచ్చినట్టు ఓట్లు తీసేయొద్దని చెప్పిరి. చూడాలి మరి తర్వాత పట్నం ఓటర్ల లెక్క ఎంత తేలుతుందో, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏ పార్టీ కథ ఎట్లుంటదో.
ఇప్పుడు మోడీ సారు ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ సార్ వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్తే మస్తు ఉంటదిలే. రేవంత్ రెడ్డి సారు సీఎం అయ్యేయాళ్ళ పక్కకే కేసీఆర్ సార్ ఉంటే ఎట్లుంటదబ్బా. చంద్రబాబు జగన్ చేతిలో చేసుకుంటూ మాట్లాడుకుంటే సూపర్ ఉంటది కదా. బెంగాల్లో మమతా బెనర్జీ మేడం, సువేందు అధికారి గారు ఒకటే టేజ్ మీద ఉండే ఛాన్స్ ఉంటుంది అనుల్లా. ఉత్తరప్రదేశ్లో యోగి సారు, అఖిలేష్ సారు ఒకళ్ళనొకరు అమ్ముకుంటే ఆహా ఆ సీన్ ఏమన్నా ఉంటుందా. నీకేమన్నా పిసగిన లేచిందా? ఆయిషికి తైషి అనేటోళ్ళు కాలుస్తారు అని అంటున్నారు కదా. వాజీవే మరి గీళ్ళని చూడుండ్రి. కేరళం రాజకీయాలు చూస్తే కొందరికి కళ్ళు బగ్గున మండు గ్యారంటీ. అవు మరి సీఎం సీటు గుంజుకున్న ఆయన ప్రమాణ స్వీకారానికి పోవుడేంది, చేతుల చేసి శుభాకాంక్షలు చెప్పుడేంది. దేశంలో ఏమన్నా గిట్లుంటదా? మళ్ళా ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటినాక సతీశన్ సారే సీఎం అని డిసైడ్ చేసినాక విజయం సాధించని విజయన్ సార్ ఇంటికి వస్తే గల్మకాడికి వచ్చి గిట్ల ఎదుర్కొన్నాడు. మంచిగా చెయ్యి పట్టుకొని లోపలికి తోలుకపోయి షాయి సప్పరించుకుంటా ముచ్చట్లు పెట్టిరు ఇద్దరు లీడర్లు. రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నా, మీరు తప్పకుండా రావాలని పిలిస్తే నేనెందుకు రాను, పక్కా వస్తాని మాట ఇచ్చినట్టే వచ్చిండు మాజీ ముఖ్యమంత్రి సారు. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఏలినోడాయే, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం లీడర్ అయ్యే స్టేజ్ మీద ముంగట్ లైన్ లో ఊకుండా పెట్టిండ్రు. కొత్త మంత్రులు అయిన వాళ్ళంతా వల్కరించారు, ముద్దుగా మెసిలేరు సీనియర్ లీడర్ కు మర్యాద ఇచ్చుకుంటా. ఈ గిట్టు చూడండి, కేరళం బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సారు 3 సీట్లు గెలిచినా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలని పిలిస్తే ఈసారి కూడా వచ్చిండు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం కార్యానికి. పార్టీలు, జెండాలు, గెలుపులు, ఓటములు పక్కకు పెట్టి 11 పార్టీ వాళ్ళు వచ్చిరంటే కేరళం రాజకీయం ఎట్లున్నదో చూడండిగా. ఇప్పుడే కాదు ఆడ ఎప్పుడు ఇంతే. ఓ పారి వరదలొచ్చి పబ్లిక్ అంతా తిప్పలైతుంటే ఎంత నష్టమైందో చూసొద్దాం రండ్రని అప్పుడు ప్రతిపక్షం కాంగ్రెస్ లీడర్లను ఇంట పెట్టుకొని హెలికాప్టర్లు ఎక్కించుకొని అంతా తిప్పుకొచ్చిండు సీఎం విజయన్ సారు. కిందికి వచ్చినాక ఆఫీసర్లతో మీటింగ్ లో పక్కకే ఊకుండా పెట్టుకొని ఏం చేద్దాం ఎట్లా చేద్దామని సలహాలు తీసుకున్నాడు. కరోనా టైంలో దిక్కుమాలిన రాజకీయాలు పక్కకు నూకి అధికార పార్టీ సర్కారోళ్ళు ఒక కాడికి వచ్చి ఆపదలకెళ్ళి ఎట్లా బయట పడాలనో ఆలోచన చేసిండ్రు. రాష్ట్రానికి ఏ ఆపద వచ్చినా అందరు ఒక్కటై నిలబడతారు. అటెంక ఎవల రాజకీయం అల్లదే, ఎవల జెండాలు అల్లయే. ఎలక్షన్ లో కొట్లాడతారు, అక్కడున్నప్పుడు సలహాలు ఇస్తారు. ఎవరు ఏలువాళ్ళు ఉన్నా ఇదే తరీకా. అక్కడ లీడర్లు గిట్లున్నందుకే కావచ్చు చదువుల, వైద్యంలా, పబ్లిక్ తిప్పలు తీర్చుట్లా కేరళం రాష్ట్రం అందరికంటే ముంగట్టున్నది. ఈ ముచ్చట చెప్తుంటే మన కాడి రాజకీయం మన గౌరవ లీడర్లు యాదకొస్తే మాకు సంబంధం లేదు. ప్రైవేట్ జాబ్ చేస్తే నెలకు ఒక్క పారే జీతం, ఏ టైంకి వచ్చేది తెలియదు. అదే గవర్నమెంట్ జాబ్ అయితే నెలలో ఎన్ని మాటలైనా శాలరీ ఎత్తొచ్చు. ఫస్ట్ నాడు సర్కారు వాళ్ళు వేస్తారు, ఇక కడమ రోజులల్లో ఎంత కమాయిస్తే అంత. దొరికిన కాడికి గుంజుడు. అందరు అట్లనే ఉంటారని కాదు కానీ చాలా మటుకు గదే నడుస్తుందబ్బా. సార్లకు వచ్చే జీతాలకు, సంపాదించిన ఆస్తులకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. మళ్ళా ఈ నోట్ల కట్టలు చూసి ఏ బ్యాంకో నగలు ఎండి చూసి బంగారం దుక్నమో అనుకునేరు. హైదరాబాద్ లా గీ సారింట్ల దొరికినాయి. రెడ్డిల్స్ ఏరియా జలమండలిలా జనరల్ మేనేజర్ అట. పేరు అనంత లక్ష్మి కుమార్. పేరుకు తగ్గట్టే ఇల్లంతా లక్ష్మీదేవి తోటి నింపిండు. మల్లాపూర్ లా గీ ఒక్కింట్ల దేవులాడితేనే ₹1,00,00,000 మీద పైకం, కిలోన్నర బంగారం, కిలోల కమ్మనం ఎండి దొరికిందంటే చూడుర్రిగా. ఆమ్దానికి మించి ఆస్తులు కమాయించిండని కంప్లైంట్ వస్తే పొద్దుగాలనే సార్ ఇంట్లోకి జోర్రిండ్రు ఏసీ బోళ్ళు. చుట్టాలు, దోస్తులున్న కాడ ఇంకో 7 తావుల్లా చెక్కింగులు నడిచినాయి. నిజామాబాద్ లా 3 ఎకరాల వ్యవసాయ భూమి, పట్నంలా ఓ అపార్ట్మెంట్ల 3 ఫ్లాట్లు, 6 జాగల కాగితాలు దొరికినాయట. మొత్తం లెక్క పెడితే 100 కోట్లకు మీదనే ఉండొచ్చు అంటున్నారు. గానడమనే బిడ్డ పెండ్లి ధూమ్ధాం చేసిండట. ఉత్త జీతం మీదనే గింతగనం సంపాదించొచ్చిన పక్క అవినీతి పైకమే అని కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు ఏసీబీ ఆఫీసర్లు. వాటర్ బోర్డుల కొలువు చేస్తున్నందుకు లంచాలు కూడా మంచినీళ్ళ లెక్కనే మింగినట్టున్నాడు పో. ఇప్పుడు బండి తయారు చేసిన ఓనరే అదో బండ, దీనికంటే ఎడ్ల బండి నయం అని అంటే ఎట్లుంటుందబ్బా. నేను తీసింది అదో సినిమానా, నేను హీరోనా అన్నాడనుకో ఏమనిపిస్తుంది. హోటల్లో తిన్నాక అరే మా హోటల్కి ఎందుకు వచ్చిండ్రయ్యా, ఏది మంచిగా ఉండదు, పాస్ బువ్వ పెడతామని ఓనరే చెప్తే గమ్మతుంటలే. జర్రంతా అటు ఇటుగా గీసార్ ముచ్చట్లు గట్లనే ఉన్నాయి. మళ్ళా ఆంధ్రాలో ఏం నడుస్తున్నదంటే జనాభా జగడము. ఎక్కువ మందిని కానుండ్రి, బలగం పెంచురని సీఎం చంద్రన్న ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంటే చెల్ గిదేం తరికా అని అటుకెళ్లి జగనన్న పార్టీ వాళ్ళు 3వ చైల్డ్ కి
30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. 5వ బిడ్డకు 50,000, అర డజన్ మందిని అంటే 60,000 ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చేటట్టున్నాడు కదా. ఒక్కొక్కరికి గణేష్ 1000 ఇస్తే ఏం చేసుకుంటారు, ఎట్లా ఖర్చు పెడతారని వైసీపీ అంబటి రాంబాబు గారు అరుచుకున్నాడు అటుకేంచి. 30,000 ఇస్తాడు బాబు, జీవితాంతం బతకొచ్చు. మీ అబ్బాయిని పుట్టాను జీవితాంతం బతకొచ్చు. ఆయన్ని ఎంబీబీఎస్ కూడా చదివించవచ్చు 30,000తో. 40,000 ఇస్తాడు 4వ పిల్లలకంటే. ఇక చూసుకోండి, ఇక 40,000 పెట్టి అమరావతిలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. అప్పట్లోనేమో ఒక్కలే ముద్దు, అంతకు మించి అసలే వద్దు అని జోరుగా ప్రచారం చేపించి జనాభాను కంట్రోల్ చేసిందే బాబు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకళ్ళనే కంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకళ్ళనే కంటాడు. ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే కంటాడు. రాసుకోండి. రేపు జనాభా తక్కువైతే రేపు జాబులు చేసేటోళ్ళు ఉండరు, అంత పెద్ద మనుషులే ఉంటారని చంద్రన్న దివ్య దృష్టి చెప్తుందట. పిల్లలు భారమని కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఏం సంపద సారు, సాధుడుకు చదువులకు దవాఖాన ఖర్చులకు ఉన్న సంపద కథం కాబట్టి ఇద్దరిని సాధుడే సావు మర్మం ఉందంటే నలుగురిగా నుండి అన్నవాటే. ఈ ముచ్చటిట్లుంటే నెల్లూరు జిల్లా జుబలదిన్న ఓడరేవు మీద లొల్లి నడుస్తున్నది కదా, దాని మీద గిట్ల అన్నాడు ముఖ్యమంత్రి సారు. తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ముద్దుగా సచివాలయానికి సర్ది బువ్వ తెచ్చుకుంటాండు. అందరి లెక్క కద్దరు బట్టలు కాకుండా సూటు బూట్ వేసుకొని వస్తాండు. నెత్తి నెరిసిన రంగులేస్తలేడు. ట్రాఫిక్ ఆపొద్దని ఒక్క లైన్లోకి వెళ్ళే పోతుండు. వచ్చినోళ్ళందరినీ కలుస్తుండు. ప్రతిపక్షం సలాలు ఇంటా అంటుండు అని తమిళనాడు సీఎం విజయ్ సార్ గురించి గొప్పగా చెప్పుకుంటాండ్రు. సింపుల్ సీఎం అని పేరుగిన సంపాదించిండుల్లా. ఇదంతా ఒక్క దిక్కు. ఇంకో దిక్కు ఏమైతుందంటే, విజయ్ సారు ప్రమాణ స్వీకారం చేసి 10 రోజులైందో లేదో ప్రధాన ప్రతిపక్షం పెద్ద బాంబు వేల్చింది. ఈ సర్కార్ ఏడ నిలబడుతుంది, ఎన్నడుగులే తెల్వది అన్నాడు పాత సీఎం స్టాలిన్ గారు. ముందస్తు ఎలక్షన్లు వచ్చుడు పక్క, కార్యకర్తలంతా తయారుండాలి, ఎన్నడు ఓట్లు పెట్టినా బంపర్ మెజార్టీ మనదే అని హుషారి గోలేసిండు. 5 ఏండ్లు కాదు 3 ఏండ్లుంటే అదే ఎక్కువ అన్నాడట పార్టీ మీటింగ్ లా. రేపేమైతుందో ఎవ్వరు చెప్పలేరు. తమిళనాడులున్నది 6 పార్టీల పొత్తుల గవర్నమెంట్, 107 సీట్లతోటి టీవీకే బలగం పెద్దది. ఇక కాంగ్రెస్ 5గురు, కామ్రేడ్లు 4గురు, ముస్లిం లీగ్ 2, వీసీకేకు 2 ఎమ్మెల్యేలుంటే ఎలక్షన్లకు ముంగట వాళ్ళంతా డిఎంకే గ్రూపులు ఉన్నోళ్లే. మరి ఓట్లోడిచినాక అటుకెళ్ళి టొచ్చిర్రన్నట్టు స్టాలిన్ సార్ దోస్తులంతా. కాబట్టి నేను పిలిస్తే వెనకకొస్తారు. విజయ్ గవర్నమెంట్ ముంగటి కోదని స్టాలిన్ సార్ బిర్రు కావచ్చు. అయితే మొన్న అసెంబ్లీలో బలం చూపించేటప్పుడు అన్నా డిఎంకే కెంచి 25 మంది ఎమ్మెల్యేలు ఇమ్మతి ఇచ్చిండ్రు. నియంగానే ఇల్లంతా సపోర్ట్ గా నిలబడితే గా 5 పార్టీలు సైడ్ కు జరిగిన సర్కార్ కేం డోకా ఉండది. గలత్ మాటలు బంద్ చేయుర్రి, మాకు సరిపోను బలం ఉంది, కొసెల్లే దాకుంటామని టీవీకే గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇక ఇటు చూడుర్రి, నెంబర్ ప్లేట్ లా సీఎం 2026 అని ఉంది. 2 ఏండ్ల కిందట ది గోట్ అని ఓ సినిమా తీస్తే అండ్లా విజయ్ సారు నడిపిన కార్ నెంబర్ ఇది అన్నట్టుగానే ఇప్పుడు సీఎం అయిండు కాబట్టి గా నెంబర్ ప్లేట్ ఫ్రేమ్ గట్టిచ్చి తెచ్చిండు డైరెక్టర్ వెంకటప్రభు సారు. ఈ లెక్కన రాజకీయంలోకి రావాలని, ముఖ్యమంత్రి కావాలని విజయ్ సార్కు ఎప్పటికాంచో కాయిష్ ఉన్నట్టుందుల్లా. పెన్మిటి యాక్టరు, అమ్మా నాయనలో అప్పట్లో పేరున్న లీడర్లు, అక్క ఇప్పుడు ఎమ్మెల్యే. బలం ఉంది, కుల బలగం ఉంది, పబ్లిక్లో కొంత పతారా ఉంది, ఖర్చు పెట్టేతానికి పైకం ఉంది. మరి రాజకీయంలోకి దిగేతానికి ఇంకేం కావాలి? ఏదో ఒక పార్టీ అన్ని తీర్ల ఆలోచన చేసి కండువా అప్పుకుంటే కథమేయిగా. ఇంతకు ఎవల గురించో చెప్పిండ్రి అని అంటున్నారా? మీరే చూడండి. మరి ఐక్య ధైర్యసేన సమితి అని ఒక సంఘం పెట్టిండు హీరో మంచు మనోజ్ సారు. ఆపత్తులున్నోళ్ళకి ఆసరైతానికి 4గురికి సాయం చేస్తానికి పెట్టిన ఈ సంఘాన్ని ఇంటి ఆమె భూమా మౌనికారెడ్డి మేడం చూసుకుంటదట. రేపు రాజకీయాలకు వస్తారా ఎట్లా అని అడిగితే నేను రాను, నా భార్య పక్కా వస్తది అన్నాడు. వీళ్ళిద్దరిది మర్మన్న లగ్గము. మౌనిక మేడం వాళ్ళ అమ్మనాయన భూమనాగిరెడ్డి, శోభారెడ్డి కర్నూలు జిల్లాల పెద్ద లీడర్ అప్పట్ల. ఇద్దరు కాలం చేసిండ్రు. అక్క అఖిలప్రియ మేడము టీడీపీ ఎమ్మెల్యే. మరి ఇప్పుడు ఈమె ఏ పార్టీకించి పోటీ చేస్తుందో గానీ రాజకీయంలోకి వచ్చాడు గ్యారంటీ అని పెన్మిటి మనోజ్ సార్ అయితే సాటింపేసిండు. అవు గాని అన్న నాయన తోటి ఏదో లొల్లుండే గాని అంత నిమ్మల పడ్డట్టేనా? ఎవరిని అడగలేదు, అక్కడ ఇలా అడగండి. ఐ ఛాలెంజ్ మైక్ ఛాలెంజ్ మరి హెల్మెట్ చేసుకున్నాడు.
పలానా వస్తువు పక్క గల్లీలో 10 రూపాయలు తక్కువకు వస్తుందంటే ఎవ్వరైనా అటు దిక్కే పోతారు. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అంటే ఆ దుకాణానికే లైన్లు కడతారు. ఫ్రీ గిఫ్టులు పంచుతున్నారనో 5,000కు కొను 2,000 బిల్లు కట్టానో పిల్లలకు కొంటే పెద్దల బట్టల మీద డిస్కౌంట్ అనో పెడితే మంది బగ్గొస్తారు. ఎవరైనా 4 రూపాయలు మిగులుతాయంటే ఆలోచన చేస్తారు కదా మరి. అయితే ఆఫర్ అంటేనే ఆగరు, ఇక ఫ్రీ అంటే ఎట్లుంటది? అది సుత బిర్యానీ. పట్నం దిల్సుఖ్ నగర్ ఏరియాల రాత్రి గీ జైలు మండిలా ఫ్రీ బిర్యానీ అని సోషల్ మీడియాలో సాటింపేసిండ్రట. ఓ సినిమా యాక్టర్ గారిదేనట హోటలు. గాయన బర్త్డే అని పుక్కట్ల బిర్యానీ పెడతామని పోస్ట్ పెడితే మాకని ఉరుకొచ్చిండ్రంతా. అయితే మంది బగ్గొచ్చే వరకు దెబ్బ కదురుకున్నారని కొరాదుండ్రి. వామ్మో, గింత మందికి మేమేడ పెడతామని ప్లేట్ తిప్పేసిండ్రు. ఫ్రీ బిర్యానీ లేదు ఏం లేదని మరల కొడుతుంటే ఆశ కురుకొచ్చిన వాళ్ళంతా ఆకలి మంటకు మరల పడ్డారు. జీ అని షేడ్ కనిపిస్తుంది కానీ వీళ్ళు దాన్ని జే చేసి జనాలందరినీ పిచ్చోలు చేస్తున్నారు. హౌ మరి పిచ్చోళ్ళు గారా? ఆఫర్లు డిస్కౌంట్లని పోస్టులు పెడితే లైకులు షేరింగులు చేసి డబుల్ త్రిబుల్ పబ్లిసిటీ ఇస్తోళ్ళు గట్లనే కనబడతారు. మరి పబ్లిక్ సుతాగ్గిసొంటి దిక్కుమల్ని ఆఫర్లు పెడితే ఉత్తగానే గాయ చేయకుండ్రి జరా. హలో, ఇంకా ఏం అనుకోలేదు సార్. చెప్పండి, ఇప్పుడే ఏరేటోళ్ళు ఫోన్ చేసిండ్రు సార్. మా ఓన్ని అడిగి చెప్తా. హలో నీ ఫోన్లకిన వారెతు. ఓ టైం లేదు పాడలేదు. పొద్దుగాల షురువు చేస్తే రాత్రి దాకా ఆడు చదువుడేందో వీళ్ళు ఫోన్లు చేసుడేందో. ఇగో గిట్లనే పరేషాన్ కావచ్చురు పోరల తల్లిదండ్రులు. పై చదువులకు ఏడికి పోవాలి ఏం తీసుకోవాలనో తెలియక కాలు తికబకైతుంటే నాడమిట్ల గీళ్ళతోటి పెద్ద పరేషాన్ ఉన్నదబ్బా. పోరల పాస్ ఫెయిల్ తెలిసిందో లేదో అమ్మ నాయనల ఫోన్లు మోత మోగుతున్నాయి అబ్బా. మీ ఓన్ని ఇంటర్లో మా కాలేజీలో షెరీక్ చేయండి, ఫీజులో సగం తగ్గిస్తాం. మీ బుజ్జికి ఇప్పుడే సీట్ బుక్ చేసుకుంటే మంచి డిస్కౌంట్ ఇస్తాం. ఎంసెట్లా ర్యాంక్ తక్కువ వచ్చిందట కదా, మా డిగ్రీ కాలేజీకి పంపుండ్రి. మంచి మంచి కోర్సులు ఉన్నాయి, ఫీజు కూడా తక్కువనే. ఇగో గిట్ల సతాయిస్తున్నారట. పొద్దుకు 10-20 ఫోన్లు వస్తున్నాయంటే చూడుండ్రిగా. ఆఫీస్లున్నా పండ్ల మీదున్నా మోగుడే మోగుడు. నెంబర్లు బ్లాక్ చేస్తే ఇంకో నెంబర్కి వెళ్ళి కొడుతున్నారట. పక్క రాష్ట్రంకి వెళ్ళి కూడా వస్తున్నాయట. కానీ మన వివరాలు గాళ్ళకెట్లా పోవచ్చు అంటారా? ఇంకెట్లా? మీ పిల్లల్ని చదివిచ్చే బడోళ్ళు కాలేజోళ్ళే ఇస్తున్నారు. కాదు అమ్ముకుంటున్నారు. స్టూడెంట్లు తల్లిదండ్రుల పేర్లు ఊర్లు ఫోన్ నెంబర్లు మొత్తం గుండగుత్త కింద బేరం పెట్టి లక్షలు కమాయిస్తున్నారట. మళ్ళా చదువుల కోసం పిల్లల్ని బడిలనో కాలేజీలనో షరీక్ చేసేటప్పుడు అమ్మా నాయనల వివరాలు తీసుకుంటారు ఎవరైనా. గట్లనే ఏదన్నా ఆశ్రమం ఉంటే మాట్లాడొచ్చని. కానీ చదువులు అయిపోగానే వెనక మళ్ళా గీదందా. అయినా ఇష్టం వచ్చినట్టు ఫీజులు గుంజి చదువులే అమ్ముకోవట్టిరి. ఇక ఫోన్ నెంబర్లు అమ్ముడో లెక్కనా? ఆర్డర్ వేస్తే చికెన్ బిర్యానీలు, మంచిగా మందు దావత్లు, కూతి గుంజితే దమ్ము కొట్టే సౌలతి, తీరువాటం దొరికినప్పుడల్లా మంచిగా ఫోన్లు మాట్లాడొచ్చు. అవి జైల్లో 5 స్టార్ హోటల్లో అర్థం కాదబ్బా. గటు మీది బాజు రాష్ట్రాలకు పోతే పెద్ద ఖైదీలకు మర్యాదలు మంచిగానే జరుగుతుంటాయి. గ్యాంగ్స్టర్లు డాన్లకైతే అడిగింది కాదు లేదు అనకుండా సప్లై చేస్తారు. గా ముచ్చట మళ్ళోపారి చెప్పుకుందాం గాని అసలు వార్త ఏందో చూడుండ్రిగా. ఇంటోళ్ళతోటి వీడియో కాల్ మాట్లాడుకుంటా మస్తు నిమ్మల పడొచ్చు. ఇంతకు ఫోన్ చేస్తుంది ఏడికెళ్ళి అంటారా? ఛత్తీస్గఢ్ జైలుకెళ్ళి మహిళా ఖైదీలు ఆరాన్కోపారి ఇంటికి వీడియో కాల్ చేసుకునే సౌలతి చేసిండ్రు అక్కడ ఆఫీసర్లు. ఈ మిషన్ లా ఏలి ముద్రేసి నిమిషానికి 5 రూపాయల చొప్పున 5 నిమిషాలు మాట్లాడొచ్చు. ఫోన్ కు బ్యాలెన్స్ వేపించుకున్నట్టే ఓ కారెట్ ఇచ్చి అది రీఛార్జ్ చేసుకోమని చెప్తున్నారు. 5 నిమిషాలు ఒడవంగానే కాల్ కట్ అవుతుందట. ఈ జైల్లో 200 మంది అక్కలుంటే వాళ్ళకు మంచిగానే ఫాయిదా అవుతుంది అనుకొస్తున్నారు పెద్ద పోలీసులు. దూరంకెళ్ళి వచ్చేటోళ్ళు మంచి చెడ్డ ఫోన్లకెళ్ళి అరుచుకోవచ్చు. ఆరాన్కో పారన్న ఇంటోళ్ళని చూసుకోవచ్చు. అట్లనే తెలిసో తెలివకో చిన్న నేరాలు చేసి జైలుకు వచ్చినోళ్ళు ఇంటోళ్ళ మీద రందిబడి పానాలు ఖరాబ్ చేసుకోవద్దని గీ ఉపాయం చేసిండ్రట. ఫస్ట్ ఈ జైల్లో చాలు చేసి ఆ టెన్క అన్ని మహిళా జైళ్ళల్లో పెడతారట. మంచిదే గాని మరి మాకెందుకుగా సౌలతి ఇయ్యరు? అరే ఓట్లొస్తే అక్కలకే వరాలు, ఆర్టీసీల ఫ్రీ ప్రయాణాలు, ఆఖరికి జైలుకు వచ్చిన వాళ్ళకే ఆఫర్లు ఇచ్చి మా కొత్త కథ చేస్తున్నారని ఖైదీ అన్నలు ఎంత ఫీల్ అవుతున్నారో పో.
వామ్మో ఏం ఎండలు కొడుతున్నాయి, అస్సలు వర్షపడతలేదు. పొద్దుగాల ఆఫీస్కి వద్దామని బస్సులో కూసుంటే కిటికీలకెంచి బగ్గున మండినట్టే వస్తుంది గాలి. కార్లు అంటే ఏసీ వేసుకుంటారు కానీ బండ్ల మీద పోతోళ్లకు సురుకులు గట్టిగానే తాకుతుండొచ్చు. ఆఫీస్లో పడ్డాక గప్పుడు నిమ్మలం కావచ్చు పానం. పొద్దుము 5 కొట్టిందాక గదే పరిస్థితి. మన తాన గిట్లుంటే గీడ చూడుండ్రి. ఎక్కడిది తిరుపతి కొండ మీద దంచుడే దంచుడు. చూస్తుండగానే వరదలు వారినాయి. భక్తులు మొత్తం తడిసిపోయినరు. కొందరు షెడ్ల కింద నిలబడ్డారు. గుడి ముంగట నీళ్లు చేరితే మోటార్లు పెట్టి బయటికి దోడేసిండ్రు. మెట్ల తొవ్వల చూడుర్రి ఎట్లా నూక్కొస్తున్నదో. దుక్నల్ల సామాన్లు తడిసినాయి. రువ్వడిగా వరదొస్తుంటే మీదికి నడుస్తానికి మస్తు తిప్పలైంది. ఇక ఘాట్ రోడ్ మీద బండరాలు పడుతుండే వరకు పైలంగా పోవాలని చెప్పిండ్రు గుడోళ్ళు. పొద్దంతా ఎండ సురుకులు దాక్తే రాత్రికి గిట్ల అరుసుకున్నది ఆన. పొరలకు ఎండాకాలం తాతిలయ్యే వరకు ఎక్కడెక్కడికేంచో శీతం వస్తున్నారు. కంపార్ట్మెంట్లు మొత్తం నిండిపోయినాయి. ఫ్రీ దర్శనానికి 18 గంటలకు మీదనే పడుతుందట. పొద్దంతా ఎండలకు వశపడకుంటైతే ఆనకి ఇంకింత తిప్పలైంది. కొండకు వైటోళ్ళు జర చూసుకోండ్రి మరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.